Good morning. Praise the Lord. Dear brothers and sisters, ఈ ఉదయకాలం ముందు మనము ఈ విధంగా కలిసి దేవుని సన్నిధిలో దేవుని వాక్య వెలుగులో చాలా విలువైన అంశాన్ని మనం కలిసి ధ్యానించడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము Your life is valuable and precious to God. Your life is valuable and precious to God. మరి మనము అందరం కూడా మారుమనసు పొంది దేవుని కొరకు జీవిస్తున్న దేవుని బిడ్డలము. అయితే మన జీవితాలను ఎలా ఆలోచిస్తుంటున్నాము, ఎలా విలువిస్తుంటున్నాము, మనమే కాకుండా దేవుడు మన జీవితాలను ఎంతో ప్రశస్తమైన జీవితాలుగా ఆయన ఎన్నుకొని ఆయన మన యొక్క జీవితాలను ఆయన యొక్క మహిమ కొరకు వాడుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి మనలో ఎంతమంది మన జీవితాలను గురించి ఆలోచిస్తూ దేవునికి యోగ్యమైన రీతిగా దేవునికి ప్రశస్తమైన జీవితంగా మనం జీవిస్తున్నామో లేదో మనం అందరం కూడా పరీక్షించుకోవాలి. ఉదయకాలం ముందు మరి ఈ యొక్క అంశాన్ని మనం అందరం కలిసి ధ్యానిద్దాం. ఈ సమయంలో యాక్చువల్గా ఈ లోకములో ఉన్న వాళ్ళు ఒక మనుషుల జీవితాలని ఎలాగా వాల్యూ ఇస్తారు చెప్పండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళు మనిషి జీవితాలని ఎలా వాల్యూ ఇస్తారు? ఎవరన్నా ఒకళ్ళిద్దరు చెప్తారా? ప్రైజ్ లార్డ్ గారు. ప్రైజ్ ఆ లార్డ్. వ్యక్తి గొప్ప ఘనంగా సన్మానిస్తారు. ఆ తక్కువ వ్యక్తి అయితే కొంచెం హేళనగా చులకనగా మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. లోకానుసారంగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఇంకొకళ్ళు చెప్పండి. ప్రైజ్ రాము. డబ్బుని బట్టి ఉంటే మనిషికి ఒక హోదా ఉంటుంది. ఓకే, అది లేని వాడిని అయితే ఒక రకంగా చూస్తాం. రైట్. ఈ పిక్చర్ యొక్క స్క్రీన్ కనిపిస్తుందా? రైట్. ఈ స్క్రీన్ లో ఇద్దరు వ్యక్తులను చూస్తాము. రైట్ సైడ్ ఏమో రిచ్ మ్యాన్, లెఫ్ట్ సైడ్ ఏమో లాజర్. లూకాసు వార్త 16 అధ్యాయంలో చూసే ఆ యొక్క స్టోరీలో నుంచి రిచ్ మ్యాన్ ఒక సైడు, లాజర్ అదర్ సైడ్ చూస్తున్నాం. లోకము అలాగా ఉంటుంది. కాబట్టి దిస్ వరల్డ్ వాల్యూస్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్, మీరు చెప్పినట్లుగా, రిచ్నెస్. నో వాల్యూ ఫర్ ద పూర్ మ్యాన్. పేదవాడికి విలువ లేదు, కానీ ఈ లోక సంబంధమైన ధనికులకు మాత్రమే విలువ ఉన్నట్లుగా లోకంలో మనుషులను చూస్తారు. అయితే ఈ స్టోరీ మనం తెలుసుకున్నట్లయితే లాజరు లోక సంబంధంగా పేదవాడైనా ఆత్మీయంగా ధనికుడిగా జీవించాడు కాబట్టి పరలోకానికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. సో ఇంకా పీపుల్ వాల్యూ ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ జాబ్. జాబ్లో ఎంత శాలరీ ఎక్కువ వస్తుందో ఆ శాలరీని బట్టి, లేక ఆన్ ద బేసిస్ ఆఫ్ అ కలర్, బ్యూటీ, లేకపోతే హ్యాండ్సమ్, కాస్ట్, స్టేటస్, వీటన్నిటిని బట్టి మనము ఈ లోకంలో ఉన్నవారు వాల్యూ ఇస్తూ ఉంటారు. అయితే దైవికమైన పద్ధతులు కానీ చూసినట్టయితే గాడ్ వాల్యూస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫెయిత్ అండ్ రైచియస్ లైఫ్. గాడ్ వాల్యూస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫెయిత్ అండ్ రైచియస్ లైఫ్. అది మనము బెగ్గర్ లాగా జీవించిన లాజర్. యాక్చువల్గా ఇది యేసుక్రీస్తు ప్రభు మనము జీవిత విలువను తెలుసుకోవడానికి ఉపమానంగా చెప్పాడు. ఇది యాక్చువల్గా జరిగింది కాదు. క్రీస్తు ప్రభు ఆయన ఆలోచించి ఉపమానంగా చెప్పాడు. ఉపమానంలో ధనికుడు లాజర్ని చెప్పి ఈ లోక సంబంధమైన ధనికులైన వారు దైవికంగా లేకపోతే వారికి పరలోకములో స్థానం లేదని, ఈ లోకంలో పేదవారమైన మనకు విశ్వాస జీవితము,
నీతి కలిగిన జీవితం కానుంటే దేవుని సన్నిధికి వెళ్తామన్న పాఠాన్ని నేర్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పాడు. కాబట్టి మనము లోకస్తుల్లాగా మన దృష్టి, అవర్ వ్యూ ఆఫ్ సీయింగ్ పీపుల్, ఇట్ షుడ్ నాట్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ద వరల్డ్లీ రిచ్నెస్, వరల్డ్లీ జాబ్స్, వరల్డ్లీ బ్యూటీ. అది కాదు, కానీ మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నీతి కలిగి జీవించటం. అందుకే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగాన్ని చెప్పినప్పుడు, కొండ మీద ప్రసంగంలో అతి ప్రాముఖ్యమైన దాన్ని ఏం చెప్తానంటే, మనిషి ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఇదేని విషయంలో కూడా మీరు చింతించొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యమును నీతిని వెతకండి. అవన్నీ వెతుకుతూ ఉంటే దేవుడు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అవన్నీ ఇస్తాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. ఇంకా ప్రభు ఏమన్నా అంటే, గడ్డి పువ్వు చూడండి, ఇవన్నీ చూడండి, వాటిని దేవుడు, ఆకాశ పక్షులను చూడండి, దేవుడు వాటిని పోషించట్లేదా? మరి వాటికంటే మీరు విలువైన వారు కాదా అని చెప్పి మన యొక్క జీవిత విలువ దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నీతి, భయము, భక్తి కలిగి దేవుని వాక్యానుసారంగా జీవించేదాన్ని బట్టి మనకు జీవిత విలువ ఉన్నది అని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంటుంది. కాబట్టి ఈ యొక్క దేవుని వాక్యానుసారంగా మన యొక్క జీవిత విలువను చూద్దాం. ఒక భక్తుడు అన్నాడు, లైఫ్ ఈజ్ a special opportunity to experience God's grace, to serve God, and to have an impact in eternity through a relationship with God, the creator of all things. సర్వ సృష్టిని సృష్టించిన ఆ దేవునితో సంబంధం కలిగి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఆయనతో ఆయన అనుభవిస్తూ ఆయన కృపను అనుభవిస్తూ ఆయన్ను సేవించడం, ఆయన్ని సేవిస్తూ పరలో నిత్యత్వానికి ఆ యొక్క ఇంపాక్ట్ కలిగి ఉండటమే మన యొక్క జీవితము విలువైంది, అది జీవితం అని చెప్పి ఆ భక్తుడు చెప్తాడు. కాబట్టి మన జీవితం, ఇట్ ఈస్ ఎ వెరీ స్పెషల్ ఆపర్చునిటీ. నీవు నేను ఈ లోకంలో పుట్టామంటే ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపను ఈ లోకంలో జీవించిన ఆకృతి కాలంలో కృపను అనుభవించటము, ఆ కృపలో దేవుని సేవించటము, మన జీవితాలను బట్టి సమాజములో, సంఘములో, గృహంలో దేవుని యొక్క నిత్యత్వం యొక్క ఇంపాక్ట్ని తెలియపరచడానికి మనం ఈ లోకంలో ఉన్నామని చెప్పి ఆ భక్తుడు చెప్తాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 4వ వచనం ఏమంటే, ఐ కన్సిడర్ మై లైఫ్ వర్త్ నథింగ్ టు మీ. మై ఓన్లీ ఎయిమ్ ఈస్ టు ఫినిష్ ద రేస్ అండ్ కంప్లీట్ ద టాస్క్ ద లార్డ్ హ్యాస్ గివెన్ మీ, ద టాస్క్ ఆఫ్ టెస్టిఫైయింగ్ టు ద గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అంటారు. అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో దేవుని వాక్యానికి, క్రీస్తు ప్రభు యొక్క సువార్తకు తెలియనప్పుడు వ్యతిరేకంగా జీవించాడు. ఎప్పుడైతే ప్రభువు తనను దర్శించి మారు మనసులకు నడిపించాడో అప్పటి నుండి తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుకి ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చి క్రీస్తు ప్రభు కొరకు, ఆయన సువార్త కొరకు, ఆయన యొక్క రాజ్య విస్తరణ కొరకు మాత్రమే తాను జీవించాడు. అంచేత తాను అనుభవపూర్వకంగా ఏమంటే, ఐ కన్సిడర్ మై లైఫ్ వర్త్ నథింగ్. ఈ లోకంలో దేవుని కొరకు జీవించకపోతే ఈ జీవితానికి విలువే లేదు. మై ఓన్లీ ఎయిమ్ ఈస్, నా యొక్క జీవిత విలువ ఏంటంటే టు ఫినిష్ ద రేస్ అండ్ కంప్లీట్ ద టాస్క్. ప్రభు నాకు ఒక పందెపురంగం లాంటి మినిస్ట్రీ ఇచ్చాడు, ఒక గొప్ప టాస్క్ ఇచ్చాడు. దాని కొరకు నేను సాక్షిగా జీవిస్తూ ఆ యొక్క మంచి వార్తను, దేవుని కృప గురించిన మంచి వార్తను ఈ లోకంలో పంచిపెట్టడమే నా జీవిత భాగ్యం అని చెప్పి అంటాడు. ఇంకా మన కానీ ఫిలిప్పీ పత్రిక చదువుతూ ఉంటే, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని చెప్పి అంటాడు. కాబట్టి ప్రియులారా, వీఆర్ వాల్యుబుల్
వీఆర్ ప్రెషస్ టు గాడ్. మనము ఈ విలువను తెలుసుకొని ఈ విలువ ప్రకారంగా దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని వాక్యానుసారమైన నీతి కలిగి న్యాయంగా సత్యంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క చేతిలో ఒక వస్తువులాగా లేక ఒక వెస్సల్ లాగా వాడబడుతూ పౌలు లాంటి జీవితం మనం జీవిస్తున్నట్లయితే అది దేవునికి విలువైంది, ఎంతో ప్రశస్తమైంది. చూద్దాం, ఇంకా చూద్దాం. బైబిల్ ఏం చెప్తుందంటే, వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ ద వాల్యూ ఆఫ్ లైఫ్ అని చూసినట్టయితే 127వ కీర్తన 3వ వచనం మనకందరికి బాగా తెలిసిన వచనము. లైఫ్ ఈస్ ది గ్రేటెస్ట్ గిఫ్ట్ ఎవ్రీ పర్సన్ రిసీవ్స్ ఫ్రమ్ ది ఆల్ మైటీ గాడ్. సర్వ సృష్టిని సృష్టించిన సర్వోన్నతుడైన దేవుడు నిన్ను నన్ను మన తల్లిదండ్రులకు ఒక బహుమానంగా, ఈ బహుమానము నీవు నేను మన తల్లిదండ్రులు ఈ బహుమానాన్ని ఎంత విలువైందిగా ఎంచుతారో అదంత విలువైంది. వాక్యాలు చూసినట్టే దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఎవ్రీ పర్సన్ రిసీవ్స్ ఫ్రమ్ ఆల్ మైటీ గాడ్ అంటాడు. కాబట్టి నీ యొక్క జీవిత విలువ దేవునికి గొప్ప బహుమానం. రీసెంట్గా మన ప్రసన్నకి పాప పుట్టింది. ఆ పాప దేవుడు ప్రసన్న మాధురికి ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్, ద గ్రేటెస్ట్ గిఫ్ట్. ఆ పాపకు తెలియదు తన జీవిత విలువ. అయితే ఆ విలువను తెలుసుకునేంత వరకు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను అంత దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని మహిమ కొరకు ఆ విలువ ప్రకారంగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది, మనందరి తల్లిదండ్రులకు ఉన్నది. కాబట్టి మన లైఫ్, మన జీవితము సర్వోన్నతుడైన దేవుని నుండి వచ్చిన గొప్ప బహుమానం. ఈ బహుమానానికి మించిన బహుమానము ఇంకా ఏది లేదు. గమనించండి. ఇంకొక మాటలో చెప్పాలంటే అనదర్ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే, గ్రేటెస్ట్ మిరకల్ ఏంటంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి పరలోక రాజ్యానికి వారసుడు కావడం అనేది గ్రేటెస్ట్ మిరకల్. మన జీవితమేమో ఈ లోకంలో పుడితే దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గివెన్ బై గాడ్. అండ్ మారుమన్స్ పొందితే గ్రేటెస్ట్ మిరకల్ ఇన్ అవర్ లైఫ్ జరుగుతుంది. ఆ యొక్క మార్పును కూడా దేవుడే ఇచ్చి దేవుని మహిమ కొరకు ఆయన కృపలో ఈ లోకంలో జీవింప చేస్తాడు. కాబట్టి మన యొక్క జీవితంతో దేవునికి విలువైంది. గాడ్ ఈజ్ ద సోర్స్, క్రియేటర్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్స్. గాడ్ ఈజ్ ద సోర్స్, క్రియేటర్ and protector of our life. Man is created in the image and the likeness of God with a plan and purpose. దేవుడు మానవుని ఒక గొప్ప ప్రణాళిక ప్రకారంగా ఆయన సృష్టించుకున్నాడు. కాబట్టి మన జీవితం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు మన ఆనాడు ఆదాం చేసినప్పుడు తన నాసికా రంధ్రాల్లో ఆయన ఊపిరిని పోశాడు. మన జీవితంలో కూడా ఆయన తల్లి గర్భంలో 9 నెలలు ఏ విధంగా దినదినానికి ఎదుగుతుంటున్నామో అది ఇంకా తర్వాత వచనాలు కూడా చూద్దాము. ఆ బిడ్డ పుట్టినప్పుడు నిన్న ప్రసన్న వాళ్ళ పాప పుట్టినప్పుడు మొదటి రోజే ఎత్తుకొని చూస్తున్నప్పుడు 9 నెలలు కడుపులో ఉంది. ఆ 9 నెలలు దేవుడు అద్భుత రీతిగా దినదినానికి ఎదిగేలాగా చేసి ఈ లోకములకి రావడానికి చక్కటి బిడ్డలాగా దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా నీ లైఫ్, నా లైఫ్, మన జీవితానికి దేవుడే సోర్స్. మన జీవితానికి దేవుడే సోర్స్. దేవుడు మన జీవితాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు. మన జీవితాన్ని ఆయన ఒక ఉద్దేశంతో ఆయన సృష్టించుకున్నాడు. లాయిస్ చూడు, మన జీవితాన్ని ఆయన సృష్టించుకొని ఆయన పోలిక సారూప్యంతో ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఈ లోకంలో సృష్టించాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అది ఎప్పుడు ఆయన ప్రణాళిక వేసాడు మన జీవితం గురించి చూసినట్టయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, 4 నుండి 6 వరకు చూస్తే, గాడ్స్ ప్లాన్ ఫర్ మ్యాన్స్ లైఫ్
బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఈ యొక్క జగత్తు పునాదులు వేయబడక మునిపే దేవుడు నీ గురించి నా గురించి ఆలోచించి ఆయన తలంపుల్లో నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుచేత నీ జీవితము నా జీవితము దేవునికి ఎంతో విలువైంది, ఎంతో ప్రశస్తమైంది. దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనము జీవించాలి. ఇంకా చూస్తే యెషయా గ్రంథం 49:16 వచనాల ప్రకారం చూస్తే దేవుడు ఆయన అరచేతుల్లో మన యొక్క జీవితాలను చెక్కుకున్నాడు. గాడ్ ఎన్గ్రేవ్డ్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్ ఇన్ హిస్ హ్యాండ్స్. కాబట్టి ఆ యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆయన నిన్ను సృష్టించుకున్నాడు. అంతేకాదు, మ్యాన్స్ లైఫ్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను. నీ ప్రాకారములు అనగా నీ జీవితం యొక్క ప్రణాళిక ఏంటో, నీ జీవితంలో చిన్నప్పటి నుంచి మెట్టు మెట్టుకు ఏ విధంగా ఎదగాలి, ఏ స్కూల్లో చదవాలి, ఏ హై స్కూల్కి వెళ్ళాలి, ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ కోర్స్ చదవాలి, ఏ విధంగా నీవు దేవుని కొరకు యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాలి, దేవుని కొరకు ఏ విధంగా షేప్ చేయబడాలి, అదంతా కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి, స్క్రీన్ మీద ఒక కుండను కుమ్మరివాడు ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో గాడ్ ఫార్మ్స్ అండ్ షేప్స్ మ్యాన్స్ లైఫ్ ఇన్ మదర్స్ వూంబ్. దట్ ఈస్ వండర్ఫుల్ టు థింక్ అబౌట్ ఇట్. మ్యాన్స్ డేస్ ఆర్ నంబర్డ్ బై గాడ్ అని చెప్పి 139వ కీర్తన 13 నుండి 16 వరకు అని చదివితే అద్భుతమైన మాటలు దీనిలో ఉంటాయి. ఎవరైనా చదువుతారమ్మా? 139వ కీర్తన 13 నుండి 16 వరకు. నిన్ను నన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన షేప్ చేసి ఆయన తయారు చేస్తాడో ఆ విషయాలు చూద్దాం. దయచేసి చదవండి. 139వ కీర్తన 13 నుండి. నా అంతరంద్రియములను నీవే కలుగచేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఇంకా చదువు. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగయుండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములనియు నీ గ్రంథంలో లిఖితం లాయెను. దేవా, థ్యాంక్ యూ. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. నీ జీవిత విలువ, నా జీవిత విలువ దేవునికి ఎంత ప్రశస్తం అంటే, నీకు నాకు జీవితం అంటే ఏంటో తెలియక ముందు నిన్ను జగత్తు పునాదులు వేయబడక మనకు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత, కృప చేత ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడు. మన తల్లి గర్భంలో మన యొక్క జీవితాలను ఒక కుమ్మరివాడు మట్టితోటి కుండను చేసినట్లుగా నిన్ను నన్ను తల్లి గర్భంలో ఒక షేప్ ఇస్తున్నాడు. దేవుడు ఫామ్ చేసి షేప్ ఇస్తున్నాడు. దానికి ఎముకలు, మాంసము, దానికి మెదడు, దానికి అన్ని. అంతేకాదు, మన దినములు కూడా ఆయన అప్పుడే లెక్క పెట్టాడు. దాని ప్రకారంగా మనలను ఈ లోకంలో సృష్టింప చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి నా జీవితంలో 70 సంవత్సరాలు అయిపోయినాయి. ఇవన్నీ దేవుడు లెక్క పెట్టాడు. దాని ప్రకారంగా అలౌ చేసి మనందరిని కూడా, మీరు ఆలోచించండి, నీ జీవితం ఎంతో, నీవు ఎలా జీవిస్తున్నావో, ఎలా నిన్ను దేవుడు షేప్ చేశాడో, ఎలాగ ఈ లోకంలోకి తీసుకొచ్చాడో, అద్భుత రీతిగా ఆయన్ను ఎరిగి ఆయన కృపలో జీవించడానికి ఏ విధంగా చేశాడో ఆలోచించండి. అంతేకాదు, ఈ యొక్క వాక్యాన్ని బట్టి కనుక చూస్తే నీ యొక్క జీవితము నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఎరిగాడు. నీ పేరు తెలుసు, నీ యొక్క జీవితం అంతా. ఎందుకంటే నీ దినాలను నెంబర్ చేశాడు.
ఆయన కౌంట్ చేశాడు, దాని ప్రకారం ఆయన లిఖింప చేశాడు. కాబట్టి ఆయనకు తెలుసు, నీ పేరు తెలుసు, నీ జీవిత విధానం తెలుసు. ఆయన ఆ విధంగా నిన్ను నన్ను చేసుకొని ఆయన కొరకు ఒక విలువైన, ఒక ప్రశస్తమైన దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న విశ్వాసము, నీతితో జీవించే ఒక బిడ్డగా దేవుడు ఈ లోకములకి తీసుకొచ్చాడు. అంచేత మన జీవితం విలువైంది. అంతేకాదు, దేవుని వాక్యానుసారంగా చూస్తే గాడ్ గేవ్ టు మ్యాన్ స్పిరిచువల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ, విల్ పవర్ టు హ్యావ్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ విత్ గాడ్. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా, 26, 27 ప్రకారంగా చూస్తున్నట్లయితే దేవుడు మనిషిని ఆయన పోలిక, ఆయన స్వరూపంలో సృష్టించాడు. వారిని స్త్రీలుగాను పురుషులుగాను చేసినప్పుడు ఆయన పోలిక, ఆయన సారూప్యం అంటే అది శరీర సంబంధమైన షేప్ కాదు. ఆయనలో ఇంటలెక్చువల్ ఎబిలిటీ, ఆయన స్పిరిచువల్ ఎబిలిటీ, ఆయన విల్ పవర్, వాటిని మనిషికి మాత్రమే ఇచ్చాడు. వీటిని మనిషికి మాత్రమే ఇచ్చాడు. జంతువులకు, పశువులకు, పక్షులకు, ప్రాకు పురుగులకు ఇది లేదు. అవి కేవలం ప్రాణము కలిగిన జీవులు మాత్రమే. మనిషిని దేవుడు మనిషిగా చేశాడు. మానవుణ్ణి మన పోలిక సారూప్యంలో చేద్దామని చెప్పి దేవుడు సృష్టించినప్పుడు, ఆయన పోలిక సారూప్యం అంటే అర్థం ఏంటంటే ఆయన ఆత్మదేవుడు కాబట్టి, ఆయన ఆత్మదేవుడు కాబట్టి నీవు నేను ఆత్మీయంగా ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి ఆత్మీయతనిచ్చాడు. ఆయన ఆలోచించే దేవుడు కాబట్టి నీకు నాకు రేషనల్ పవర్ ఇచ్చి ఆలోచించడానికి ఇచ్చాడు. ఆయన ఇష్టపూర్వకంగా ప్లాన్ చేసి ఇదంతా చేశాడు కాబట్టి నీవు కూడా ఇష్టపూర్వకంగా దేవునికి విధేయత చూపి ఆయనకి సమర్పించుకొని ఆయన ఇష్టానుసారంగా జీవించడానికి విల్ పవర్ కూడా ఇచ్చాడనమాట. కాబట్టి ఇవి ఎంతో విలువైనవి. వీటిని దేవుని కొరకు, దేవుని వాక్యానుసారంగా, దేవుని ఆత్మానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం ఉపయోగించుకొని దేవుని కొరకు విలువైన, ప్రశస్తమైన వ్యక్తులుగా జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక. లైఫ్ ఈస్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఆపర్చునిటీ టు డెవలప్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్, విత్ అదర్స్ అండ్ టు సర్వ్ ద లార్డ్ అండ్ అదర్స్. మన జీవితము కొన్ని సంవత్సరాలు లేక ఎన్నో సంవత్సరాలతో డెవలప్ అవుతూ దేని కొరకు, దేవునితో సంబంధం కలిగి దేవుని సేవిస్తూ దేవుని మహిమ కొరకు జీవిస్తూ ఇతరులను కూడా దేవుని దగ్గర నడిపించి ఇతరులను కూడా దేవుని సేవించటానికి. ఇక్కడ 8వ కీర్తన 4-5 వచనాలు కానీ చూసినట్లయితే మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు. అయితే ఈ సృష్టి అంతా తీసుకొచ్చి అతన్ని పాదాల మీద పెట్టి అది ఈ యొక్క సృష్టిని మేనేజ్ చేసేవానిగా చేసేవని చెప్పి కీర్తనకారుడు అంటాడు. కాబట్టి నీ లైఫ్, నా లైఫ్, మానవుడు ప్రతి ఒక్కడు కూడా ఈ లోకంలో పుట్టి పెరుగుతున్నాడంటే మానవుని జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునితో సంబంధం కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి, దేవునితో ఆయన అప్పగించిన ఈ యొక్క సృష్టిలో నీకు ఇచ్చిన తలాంతులను బట్టి, నీకు ఇచ్చిన బాధ్యత ప్రకారంగా మనము ఆయన్ని సేవించడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క విలువైన జీవితాన్ని ఎరిగి దాని కొరకు మనము జీవించవలసిన వారంగా దేవుని యొక్క వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ విధంగా చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అయితే మనం ముందుకు సాగిపోదాం. ఇటువంటి జీవితము, దీని యొక్క పర్పస్ ఏంటి, దీని పర్పస్ ఏంటి అని మనం కానీ చూసినట్టయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3-6 వరకు చదవమ్మా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3-6 వచనం వరకు చదవండి. దయచేసి ఒకరు చదవండి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకును అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను గాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. రైట్, చూడండి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే హ్యుమానిటీ ఈజ్ యూనిక్లీ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ విత్ ఎ క్లియర్ పర్పస్. మానవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా, అంతేకాదు మానవులంతా ప్రత్యేకమైన రీతిగా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిగా. కృష్ణయ్య ఉన్నాడంటే తను ప్రత్యేకమైన వాడు. తర్వాత లాయిస్ ఉందంటే తను ప్రత్యేకమైన వ్యక్తి. మాకు పుట్టిన పిల్లలు ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా. అలాగే మీరందరూ కూడా దేవుని పోలిక సారూప్యంలో మనమందరం కూడా సృష్టించబడి ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంచి ప్రత్యేకమైన పర్పస్ కలిగి ఈ లోకంలో జీవింప చేస్తున్నాడు. అదేంటంటే మ్యాన్స్ ట్రూ పర్పస్ లైస్ ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. మానవుని యొక్క నిజమైన పర్పస్ రిలేషన్షిప్ దేని మీద ఉంటుందంటే దేవునితో ఉన్న రిలేషన్షిప్ ఉంటుంది. మీరు చదివితే ఆదికాండం 3వ అధ్యాయము 8 నుండి 10 వరకు చదివితే ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. చదువుతారా? ఆదికాండం 3:8 నుండి 10 వరకు. ఇంకెవరైనా ఇంకొకరు చదవండి. చల్లపోట వేళ చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఇక్కడ చూసినట్టయితే దేవుడైన యెహోవా చల్లపూట ఆదాము అవ్వలతోటి ఆయన యథావిధిగా వస్తూ వారితో గడుపుతూ ఉండేవాడు. అంచేత దేవుడు వారితో సహవాసం కలిగి ఉన్నారు. అనేకమైన విషయాలు దేవుడు వారి కొరకు ప్రణాళిక వేశాడు, వారికి ఆల్రెడీ చెప్పాడు. వారిని దేవుడు ఆ యొక్క ఏదైనా తోటలో ఉంచాడు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ యొక్క దేవుని యొక్క ఉద్దేశం దేవునితో సంబంధంతో ఉండగా దానిని చెదరగొట్టుకొని అపవాది మాట విని అపవాది మాట ప్రకారంగా ఆ యొక్క పండు మీరు తింటే మీరు ఏదో గొప్పవాళ్ళు అవుతారని, దేవునితో సమానంగా ఉంటారని అబద్ధాలు చెప్తే అబద్ధానికి అవకాశం ఇచ్చారు. కానీ దేవుని యొక్క ట్రూ పర్పస్కి, దేవుని యొక్క దేవుని యొక్క సంబంధానికి అవిధేయత చూపి అక్కడ పాడైపోయారు. సో కాబట్టి గాడ్స్ ట్రూ పర్పస్ దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉన్నప్పుడు కాబట్టి పిల్లల ఈ లోకములో ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి. వాటిని ప్రక్కన పెట్టి దేవునితో సంబంధము, దేవునికి విధేయత, విశ్వాసం కలిగి జీవించడం మాత్రమే ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత టు ఫుల్ఫిల్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్. అది ఏంటంటే ఎఫెసీ 1:3 నుంచి చదువుతున్నప్పుడు 4 నుంచి చదువుతున్నప్పుడు ముఖ్యంగా టు నో గాడ్ ద క్రియేటర్. మన సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవాలని చెప్పి దేవుడు జగత్తు పునాదులు వేయబడక మునిపే నీ కొరకు నా కొరకు ప్రణాళిక వేసి కృపలో సృష్టించుకున్నాడు. అదేంటంటే ఇవన్నీ జరగటానికి, దేవుని తెలుసుకోవడానికి. ఏ విధంగా? నెక్స్ట్ పాయింట్ చూస్తే టు బికమ్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల మీద విశ్వాసం ఇచ్చినందువల్ల
దేవుని కుమారులు కుమార్తెలుగా జీవించాలని దేవుడు ఒక ఉద్దేశంతో మన యొక్క జీవితాల్ని ఈ లోకంలో సృష్టింపచేస్తున్నాడు. అంచేత అటువంటి సంబంధం కలిగి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు ఆత్మ ద్వారా జ్ఞానాన్ని, అండర్స్టాండింగ్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానాన్ని, అండర్స్టాండింగ్ ఇచ్చినప్పుడు మనము ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో వాకింగ్ విత్ గాడ్, లివింగ్ ఎ హోలీ లైఫ్, రిలేటింగ్ విత్ గాడ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని వాక్య వెలుగులో ప్రార్థన పూర్వకంగా వినయము విధేయత కలిగి దేవునితో, ఇక్కడ చూడండి ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు, తండ్రి చిన్న బిడ్డను చేత పట్టుకొని ఏ విధంగా నడిపిస్తున్నాడో నీవు నేను మారుమనసు పొంది దేవుని కుమారులు కుమార్తెలుగా అయి ఆయన కృపలో ఎదుగుచూ ఉంటుండగా ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన తండ్రిగా, మన రక్షకుడిగా, మన దేవుడిగా ఆయన చెయ్యి పట్టుకొని ఆయన ఏ విధంగా ఈ తండ్రి చిన్న బిడ్డను ఏ విధంగా నడిపిస్తున్నాడో మనము కూడా ఆయనతో నడవాలని, ఆయనతోనే ఉండాలని, ఆయనదు విశ్వాసములో ఎదగాలని, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడాలని, పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన నా మహిమ కొరకు జీవించాలని దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ వర్షిప్, ఫెలోషిప్ అండ్ సర్వింగ్ గాడ్ అండ్ బ్రింగింగ్ గ్లోరీ టు గాడ్, ఆ విధంగా దేవునితో నడుస్తూ దేవుని వాక్య వెలుగులో పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థన పూర్వకంగా దేవుని బిడ్డల సహవాసంలో మనము జీవిస్తూ ఆయన అప్పగించిన పని, సువార్త పని, ఆయన అప్పగించిన పని సంఘము కట్టే పని, సంఘములో ఈ యొక్క సంఘముతో, సంఘము ద్వారా ఈ యొక్క సువార్తను పంచుకుంటూ వ్యక్తులను రక్షణలోకి నడిపించి సహవాసంలో దేవుని కొరకు పనిచేస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ దేవుని మహిమ పరిచే వారంగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. కాబట్టి అటువంటి జీవితం జీవిస్తూ ఇంకా ఆ యొక్క ఎఫెసీ పత్రిక 1:3 చెప్పిన రీతిగా టు ఎంజాయ్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఆఫ్ హెవెన్లీ రెల్మ్స్, పరలోక సంబంధించిన ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదాలు, పరలోక సంబంధించిన ప్రతి విధమైన ఆశీర్వాదాలు భూమి మీద ఉన్నప్పుడు ఎవరు ఎంత విశ్వాసం కలిగి, ఎంత విధేయత చూపి, ఎంతగా దేవుని కొరకు నమ్మకంగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉంటారో వారి అందరూ కూడా ఆయన ఆశీర్వాదాలని ఈ లోకంలో మన విశ్వాస పరిమాణాన్ని బట్టి అనుభవిస్తూ ఆయన కొరకు జీవించాలని దేవుడు అద్భుత రీతిగా నిన్ను నన్ను ఒక గొప్ప ఉద్దేశంతో సృష్టించుకున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది. వీళ్ళారా గమనిస్తున్నారా? దేవుడు ఎంత విలువైన జీవితాల్ని నీకు నాకు ఇచ్చాడో మనం గమనించవచ్చు. కాబట్టి వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ ద బైబుల్, ఇంకా మనం కానీ చూసినట్టయితే వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ ద బైబుల్ ఏంటంటే గాడ్ గేవ్ మ్యాన్స్ లైఫ్ స్పిరిచువల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ, విల్ పవర్ టు రిలేట్ విత్ గాడ్. అది మనం చూసాము. దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఈజ్ ఎ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ క్రీచర్స్. మ్యాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ క్రీచర్స్. జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, రాకు పురుగులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాటి కంటే వేరుగా మానవుడు ఉన్నాడు. ఎందుకోసం మానవుడు సృష్టించబడ్డాడంటే కీర్తన 8:4-5 ప్రకారంగా వీటన్నిటినీ మేనేజ్ చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకొక గొప్ప విలువైన ఇదిగా చూసినట్టయితే గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ మ్యాన్ అబవ్ ఆల్ క్రియేషన్ ఏంటంటే ఒకటి టు మేనేజ్ విత్ గాడ్స్ గైడెన్స్. దేవుని యందు విశ్వాసముతో, దేవుని యందు విధేయతతో, దేవుని పరిశుద్ధాత్మకు మన జీవితాలను సజీవ యాగంగా సమర్పించుకొని ఆయనతో జీవిస్తున్నప్పుడు మనలను నడిపించే దేవుడిగా ఉంటాడు. ఆదిలోనే మానవునికి ఇచ్చిన విలువ ఏంటంటే ఆదికాండం 2వ అధ్యాయము
19, 20 వచనాలు చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 19, 20 వచనాలు చదవండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగేను. రైట్. అప్పుడు ఆదాము చూడండి, సృష్టించిన దేవుడు సృష్టిలో ప్రతిదానికి పేరు పెట్టలేడా? పెట్టగలడు. కానీ ఆదాముని పిలిచి ఆదాము చేత పేరు పెట్టించంటే ఉద్దేశం ఏంటంటే ఆదాముకి కూడా దేవునితో ఆ యొక్క సృష్టిని మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ, ఆ యొక్క విలువను ఆదాముకంటే మానవునికి ఇచ్చాడు. నీకు నాకు ఈ యొక్క సృష్టిని మేనేజ్ చేసే బాధ్యాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. అతను పెట్టిన పేరును దేవుడు స్థిరపరిచాడు. ఈ కీర్తన 23:3-9 వరకు చదువుతుంటే సమస్తాన్ని తీసుకొచ్చి మానవుని పాదాల దగ్గర పెట్టాడు. పెట్టి అంత విలువ ఇచ్చాడు. దేవుడు మానవునికి ఇంత విలువ ఇచ్చాడు. ప్రియులారా, ఇది ఒక్కటి చాలు మనము ఈ లోకంలో దేవుని కొరకు విలువైన జీవితాలుగా జీవించటానికి. మన జీవితాలని ఆషామాషగా మన ఇష్టం వచ్చిన ఆశలు కోరికలు తీర్చుకోవడానికి కాదు మనం ఇక్కడ ఉన్నది. దేవుని ఇష్టం జరిగించడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని ఘనమైన గొప్ప విలువైన పరలోక రాజ్యానికి సంబంధించిన ఈ యొక్క విలువైన కార్యాలని చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఉంచాడు. అది విలువైన జీవితం అని దేవుని వాక్యం చెప్తుంది. God blessed man, be fruitful, increase in number, till the earth and subdue it. చదువుమా, ఆదికాండం 1:28 చదువుదాం. ఇది దేవుడిచ్చిన ఆదాముకి దేవుడిచ్చిన మొట్టమొదటి నిబంధన. ఆడమిక్ నిబంధన అంటారు అనమాట. ఆడమిక్ కవెనెంట్. దయచేసి చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. రైట్. వాటిని లోపరుచుకోండి, వాటిని ఏలుడి అని దేవుడు దేవుని నోట్లో నుంచి ఆ మాటలు మానవునికి వచ్చాడు. గమనిస్తున్నారా? విలువ, నీ విలువ, నా విలువ, దేవుని చేతిలో దేవుడిచ్చిన వీటిని ఎంత క్రమంగా, మర్యాదగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనను మహిమపరచవలసిన మనము ఎలా ఉంటున్నాము పరీక్షించుకుందాం. ఆనాడు దేవుడు ఆదాముకు ఆ నిబంధన ఇచ్చాడు. నిబంధన ఏంటంటే, మనిషికి మనిషి చేసుకునే వాగ్దానము, దేవుడు మనిషితో చేసేది నిబంధన. మనిషి ఫెయిల్ అయిపోయినా దేవుడు ఫెయిల్ కావడం అంటే దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారంగా నమ్మకంగా దాన్ని నెరవేరుస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఆదాము దేవునికి విధేయత చూపకుండా సాతాను వల్ల శోధించబడి తాను తప్పిపోయినప్పుడు దేవుని యొక్క నిబంధన ఏం చేసిందంటే, when Adam failed, when God wants man's life to be sacred by his holy presence and help and guidance. నా ముందుగా ఇక్కడ మనం చూసినట్టయితే ఆదాముకి దేవుడు ఇలాంటి నిబంధన ఇచ్చి ఇవన్నీ చేయమని, ఇంకా దేవుడు ఏం చేశాడంటే, గాడ్ వాంట్స్ ఆడమ్, లేకపోతే నీవు నేను, టు బి సేక్రెడ్, దేవునితో పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి దేవుని సన్నిధి, దేవుని యొక్క సహాయము, దేవుని గైడెన్స్ ఇవ్వాలని చెప్పి దేవుడు ఆ చల్లని వేళ ఆదామా, అవ్వా అని దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. ఎందుకంటే ఆయన హోలీ ప్రజెన్స్ ఇవ్వడానికి, ఆయన దైవికమైన హెల్ప్ వారికి ఇవ్వడానికి, వారి గైడెన్స్ ఇవ్వడానికి దేవుడు ఈ గొప్ప ఉద్దేశాల ప్రకారంగా దేవుడు వారి దగ్గరికి వచ్చి, దేవుడు ఎందుకు వస్తున్నాడంటే ఆయన యొక్క పవిత్రమైన సన్నిధి, ఆయన శక్తి కలిగిన సహాయము, ఆయన
నడిపింపు కలిగే ఆత్మదేవుని యొక్క నడిపింపు ఇవ్వాలని దేవుడు వచ్చాడు, కానీ ఆదాము దాన్ని కోల్పోయాడు. అయితే దేవుని అద్భుతమైన కృపను బట్టి ఈనాడు నీకు నాకు రక్షణ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అదే ప్రజెన్స్, అదే దేవుని సహాయము, నడిపింపు ఇస్తూ ఉన్నాడు. అయితే మనము ఆదాములాగా నెగ్లెక్ట్ చేసి దేవుని ఆత్మను పక్కబడుతున్నామా? దేవునికి లోబడి ఆయన ఇష్టానుసారంగా ఆయన మహిమ కొరకు జీవిస్తున్నామా పరీక్షించుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే 5వ పాయింట్ కానీ చూస్తే, వెన్ ఆడమ్ ఫెయిల్డ్ గాడ్ డిడ్ నాట్ గివ్ అప్. ఆదాము పతనం అయిపోయినప్పుడు ఆదామును అవ్వకు ఆ యొక్క ఆకులు కప్పుకుంటుండగా ఒక పశువును వధించి దాని ద్వారా వస్త్రాన్ని కప్పడంలో ఏమంటారంటే, థియాలజియన్స్ ఏమంటారంటే, అప్పుడే యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగానికి సాదృశ్యంగా పశువుని దేవుడు వధించాడు. అక్కడే క్రీస్తు ప్రభు యొక్క విమోచన కార్యము చూశాము. అలాగా జరిగింది. దేవుడు నోవహును ఆదాము స్థానంలో తీసుకొచ్చాడు. ప్రపంచంలో ఉన్న పాపాన్ని తీసివేసి రక్షణ చూపించడానికి నోవహును దేవుడు వాడుకున్నాడు. కాబట్టి దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. గాడ్ కవెనెంట్ విత్ నోవా. గాడ్ డిజైర్స్ టు వర్క్ విత్ పీపుల్. దేవుడు ఆదాముతో పనిచేయాలని ఆశించాడు. ఆదాము ఫెయిల్ అయిపోయాడు. నోవహుతో పనిచేయాలని ఆశించాడు. నోవహును పిలిచాడు. నోవహుకు నిబంధన చేశాడు. ఆదాముతో చేసిన నిబంధనను దేవుడు ఇక్కడ నోవహుతోటి రెన్యూ చేస్తున్నాడు. ఇంకా నోవహు తర్వాత గాడ్ కాల్డ్ అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి దేవుడు ఏమన్నాడంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను. నేను ఆశీర్వదించటమే కాదు, నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను. నీ ద్వారా కుటుంబాలను, దేశాలను కూడా ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసిన దాన్ని ఆదికాండం 12వ అధ్యాయము 1-3 వరకు, ఆదికాండం 15వ అధ్యాయము, ఆదికాండం 17వ అధ్యాయము వీటిలో మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మూడోసారి దేవుని యొక్క నిబంధన అబ్రహాముతో చేసిన నిబంధన చూస్తున్నాం. సో దేవుడు కుటుంబాలను ఆశీర్వదించడం, దేశాలను ఆశీర్వదించడం అంటే అబ్రహాము వేరు చిగురైన దావీదు వంశం నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా లోకానికి, దేశానికి రక్షణ ఇచ్చి కుటుంబాలను ఆశీర్వదించటం, దేశాలను ఆశీర్వదించటం, దేవుని గొప్ప కార్యాన్ని అక్కడ జరిగించడం అని చూస్తున్నాం. మీరు కానీ చదివితే ఆదికాండం 18వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. దేవుడు అబ్రహాం విషయంలో ఎంత ఆశ కలిగి, ఎంత హోప్ కలిగి తన గురించి ఏమంటాడు చూడండి. ఆదికాండం 18-19 వచనాలు. దయచేసి బైబిల్ దగ్గర ఉన్న వాళ్ళు చదవండి. ఇది చాలా విలువైన మాట. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. చదవం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగా చేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగియున్నానెను. థ్యాంక్ యూ. ప్రియులారా, గమనించండి. అబ్రహాముకి ఇస్సాకు పుట్టక ముందే, ఇష్మాయేలు పుట్టక ముందే అబ్రహాంతో దేవుడు వాగ్దానం ఇచ్చిన టైంలోనే అబ్రహాం గురించి దేవుడు ఇంత మంచి సాక్ష్యం చెప్తాడు అన్నమాట. అబ్రహాము తన డిసెండెంట్స్కి దేవుని యందు విశ్వాసము, విధేయత కలిగి దేవుని నీతిలో జీవించే మార్గాలు అతడు నేర్పిస్తాడు. అతని ద్వారా ప్రపంచంలో ఉన్న దేశాలను ఆశీర్దిస్తానని చెప్పి దేవుడు చెప్పిన మాటను చూస్తున్నాం. కాబట్టి ఈనాడు ప్రియులారా, నీవు నేను మన జీవితాలను దేవుని యందు విశ్వాసము, విధేయత కలిగి, నీతి కలిగి, వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే, ఆనాడు దేవుడు అబ్రహాము గురించి, తన కుటుంబాన్ని గురించి ఏమి చెప్పాడో, తన డిసెండెంట్స్ గురించి ఏమి చెప్పాడో, నీవు నేను కూడా దేవుని కొరకు జీవిస్తే నీ ద్వారా, నా ద్వారా సొంతగా పుట్టిన పిల్లలే కాదు, పిల్లలను,
మనం ఆత్మీయంగా దేవుని కొరకు పెంచిన వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని చెప్పి ఇక్కడ మనం దీంట్లో దేవుని యొక్క వాగ్దానం చూస్తున్నాం. కాబట్టి ఒక సైడు దేవుని యొక్క నమ్మకత్వమైన నిబంధనను గుర్తు చేసుకుంటున్నాము. రెండవది మానవుని యొక్క విలువ, మానవుడు ఎంత విలువైన వాడు, అంత జీవితం దేవుని కొరకు ఎంత ప్రశస్తమైందో దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి అలాగే తర్వాత కొత్త నిబంధన మోషే ద్వారా, దావీదు ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. న్యూ కవెనెంట్ గా చూసినట్టయితే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఒక క్రొత్త నిబంధన చేస్తాడు. అదే క్రొత్త నిబంధనను ప్రతిసారి మనము ప్రభురాత్రి భోజనం చేస్తున్నప్పుడు బల్ల దగ్గర గుర్తు చేసుకుంటాం. ప్రభు మనకిచ్చిన ఈ యొక్క నూతన నిబంధన అని చెప్పి అంటాం. అదేంటంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుంచి 33 వరకు అని చదివితే దాంట్లో దేవుడు గతంలో అయితే వ్రాతపూర్వకంగా మోషేకి వ్రాతపూర్వకంగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కానీ ఇప్పుడు హృదయాల్లో ధర్మశాస్త్రాన్ని ఇస్తాడని చెప్పి వాగ్దానము ఇర్మియా ద్వారా ఇస్తాం. ఇదేంటంటే యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా మనుషులు మారుమనసు పొంది క్రొత్త జన్మ కలిగి దేవునితో జీవించడానికి దేవుడిచ్చిన వాగ్దానము ఈ కొత్త నిబంధన. అదే కొత్త నిబంధనను ప్రతిసారి బల్ల ఆరాధన జరుగుతున్నప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఇర్మియా ఇంకొక వాగ్దానం కూడా చేశాడు. 28:1 వచనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఫార్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫార్ యూ, ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్, నాట్ టు హార్మ్ యూ. నిన్ను గురించిన తలాంపులు నేను ఎరుగుదును, ఇవి మేలు కొరకు నిరీక్షణ కలిగి ఉండటానికి, జీవించడానికి నేను ఇస్తున్నాను చెప్పి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడాడు. కాబట్టి మానవుని యొక్క విలువకు దేవుడు పాత నిబంధనలో ఎంత విలువిచ్చాడు, దాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం నూతనంగా జీవించే దాన్ని కూడా మనము నెక్స్ట్ పాయింట్లో చూద్దాం. న్యూ రిలేషన్షిప్ విత్ గాడ్ అనేది మనం దేవుని వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఐఎమ్ ద ట్రూ వైన్ అండ్ యు ఆర్ ది బ్రాంచెస్ అని చెప్పి ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో ఉంటాడు. దీని అర్థం ఏంటంటే, గతములో దేవుడు ఇశ్రాయేలీయులను ఒక ద్రాక్ష తోటగా నాటినట్లుగా ఎన్నుకున్నాడు. అయితే ఆ ద్రాక్ష తోట కారు ద్రాక్షలు కాసింది. అది యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కారు ద్రాక్షలు కాసింది. అయితే ఆ కారు ద్రాక్షలు కాయడం కాకుండా దాని నుండి దావీదు వేరు చిగురైన నేను ఈ లోకానికి వచ్చాను. ఇప్పుడు సరైన బలియాగం చేయడానికి నేను ఐఎమ్ ద ట్రూ వైన్. ఇటువంటి నాలో ఉన్న మీరు నిజమైన తీగలు, నా కొరకు నూతనమైన రిలేషన్షిప్ కలిగి మారు మనసు పొంది జీవించే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు. కాబట్టి ఇవన్నీ పాత నిబంధనలో దేవుడు జరిగించి ఇక్కడ మనము ఎక్స్పీరియన్స్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక నూతనమైన రీతిగా ఆనాడు శిష్యులు క్రీస్తు ప్రభులో బ్రాంచెస్ ఎలాగో ఈనాడు మారు మనసు పొందిన ప్రతి ఒక్కరం కూడా దేవునిలో యేసుక్రీస్తు ప్రభులో బ్రాంచెస్గా ఉండాలని ఆయన మనల్ని ఏర్పాటు చేశారు. క్రీస్తు ప్రభు ఏమన్నా ఐ హ్యావ్ కమ్ దట్ దే మే హ్యావ్ లైఫ్ అండ్ హ్యావ్ ఇట్ ఫుల్. నేను ఈ లోకానికి ఎందుకు వస్తున్నానంటే వారు జీవం కలిగి ఉండటానికి, ఆ జీవము సమృద్ధిగా కలిగి ఉండటానికి వచ్చాను. అదే మనము యోహాను సువార్త 10:11 10వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం కానీ చూస్తే ఇక్కడ చూస్తుంటున్నాం. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అండ్ ద గుడ్ షెపర్డ్ లేస్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ ద షీప్. నేను మంచి కాపరిని, మంచి కాపరిగా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెడుతున్నానని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. దాని ద్వారా మనకు సంపూర్ణమైన అబండెంట్ లైఫ్ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునితో ఆ యొక్క కుమారులుగా సంబంధం కలిగి జీవించడానికి మనకు ఏర్పాటు చేశాడు. అంచేత మారు మనసు పొందిన నిన్ను నన్ను ఇక్కడ చూడండి, ఇమేజ్ యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని ఏ విధంగా హత్తుకున్నాడో అదే విధంగా నిన్ను నన్ను ఆయన బిడ్డగా హత్తుకొని ఆయన
ఆయన కొరకు జీవించే వ్యక్తిగా చేస్తాం. ఇంకొకటి దేవుని వాక్యంలో యోహాను సువార్త 10 అధ్యాయము 28, 30 వచనాలు చదువుదాం. చదవండి అమ్మా. యోహాను సువార్త 10, 28 నుండి 30 వరకు. నేను వానికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి చదవమ్మా. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును నా తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. రైట్. యూదులను పట్టవలనని చాలమ్మా, చాలు. ఇక్కడ జాగ్రత్త గమనించినట్టయితే మనము మారు మనసు పొంది దేవుని కొరకు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక సైడు పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభు, మరొక సైడు తండ్రి, ఇద్దరు యొక్క హస్తాలు నీ మీద నా మీద నుండి భద్రంగా కాపాడుతుంటున్నాం. ప్రభు ఇక్కడ దేవుని వాగ్దానం ఏంటంటే నో వన్ స్నాచ్, నా చేతుల నుండి ఎవరు కూడా దీన్ని అపహరించరు. నా చెయ్యి ఎంతో బలమైంది, ఆదరించేది, నడిపించేది, ప్రొటెక్ట్ చేసేది. నా చెయ్యి తండ్రి చెయ్యి. ఎందుకోసం అంటే నేను తండ్రి ఇద్దరం ఒక్కళ్ళమని చెప్పంటున్నాను. సో కాబట్టి ప్రియులారా, ఈరోజు నీవు నేను మారు మనసు పొంది దేవుని కొరకు జీవిస్తుంటే మన యొక్క జీవితాలు ఈ లోకంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత భద్రపరచబడి ఉన్నాయి అని ఈ వాక్యం ద్వారా చూస్తున్నాము. 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా యు ఆర్ కెప్ట్ బై ద పవర్ ఆఫ్ గాడ్, యు ఆర్ కెప్ట్ బై ద పవర్ ఆఫ్ గాడ్ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క శక్తి చేత మనము ఈ లోకములో ఈ విధంగా ఆయన చేత కప్పబడి ఉంటున్నాం, భద్రపరచబడి ఉంటున్నాం. ఇంకా చూసినట్టయితే ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఐ విల్ కమ్ బ్యాక్ టు టేక్ యూ టు బీ విత్ మీ. అంటే ఇటర్నల్ వాల్యూ ఏంటంటే మనము ఈ లోకంలో జీవించి ఇక్కడ పొందే కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులే కాదు, మనకి గొప్ప నిరీక్షణ ఉంది. అదేంటంటే క్రీస్తు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అక్కడ మన కొరకు రూమ్స్, ప్లేస్ ప్రిపేర్ చేసి వచ్చి మనం దేవుని దగ్గర తీసుకెళ్తే అక్కడ నిత్యము దేవునితో ఉంటామనే ఇటర్నల్ వాల్యూ నీకు నాకు ఉన్నది. మన జీవితాలు యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి ఆయనలో న్యూ రిలేషన్షిప్ కలిగి జీవించటము, ఇటువంటి భద్రపరిచే ప్రొటెక్టింగ్ లైఫ్ మనకు ఉండి ఆ ప్రొటెక్టింగ్ లైఫ్ ఈ లోకంలో దేవుని కొరకు జీవించడం మాత్రమే కాకుండా నిత్యత్వం కూడా మనకి ఉన్నదని చెప్పి ఈ దేని ద్వారా చూస్తున్నాం. సో కాబట్టి దేవుని కొరకు యువర్ లైఫ్ ఈజ్ ఎ ప్రెషస్ టు గాడ్ ఫార్ ద కింగ్డమ్ వాల్యూ. జీవితము అటువంటిది కలిగి ఈ లోకంలో నీవు నేను జీవిస్తుంటే మన యొక్క జీవితాలు దేవునికి ఎంతో విలువైన సాధనాలుగా ఉంటాయి. ఎలాగూ గాడ్ క్రియేటెడ్ యూ ఇన్ ఎ న్యూ వే అండ్ గివెన్ యూ ద హోలీ స్పిరిట్ టు ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఫలము కలిగి గలతీ 5:22 ప్రకారంగా ఆత్మ ఫలం కలిగి ఆ యొక్క ఫలములో ఎదుగుచు అద్భుతంగా శక్తివంతంగా జీవించడానికి ఒకటి. తర్వాత గాడ్ డిజైర్స్ యూ టు మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్ బై హిస్ ప్రజెన్స్, బై హిస్ పవర్, బై హిస్ ప్రజెన్స్, బై హిస్ గైడెన్స్ అండ్ బ్లెస్సింగ్స్. అపోస్తలుల కార్యం 1:8 ప్రకారంగా, యోహాను సువార్త 15:26 నుండి 27 వరకు ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. దీంట్లో ఏంటంటే గాడ్ డిజైర్స్, దేవుడు నీ లైఫ్లో ఒక పవిత్రమైన జీవితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పవిత్రమైన జీవితంగా జీవించుతూ ఉంటుంటే ఈ లోకంలో నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, నీతో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వ్యక్తిగతంగా నీలోనూ సంఘములో ఉన్న ఆ పరిశుద్ధాత్మ ఆయన శక్తి, ఆయన సన్నిధి, ఆయన గైడెన్స్, ఆయన ఆశీర్వాదాలు నీకిచ్చి నీవు ఈ లోకములో సంఘములోను, సమాజంలోను, కుటుంబంలోను దేవుని కొరకు ఒక విలువైన వ్యక్తిగా, దేవుని కొరకు ప్రశస్తమైన వ్యక్తిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హోలీ స్పిరిట్ విల్ గైడ్ యూ అండ్ బ్లెస్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. జాగ్రత్త గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు
మన జీవితంలో అన్ని రంగాలలో ఆయన నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. He is interested and he is available to guide you in your friendship, your daily work, your daily schedule of your time, your reading habits, your use of time, your use of talents, your use of money. ఇదంతట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి దేవుని వాక్యం ద్వారా నేర్పిస్తూ పరిశుద్ధాత్మ శక్తితో ఆయన కృపలో ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తూ ప్రతి రంగంలో కూడా నీకు ఆయన ఈ యొక్క ఇతరులతో ఫ్రెండ్షిప్ చేసే విషయం, ఇతరులతో నీ యొక్క జాబ్ సిచ్యువేషన్ కావచ్చు, నీ స్టడీస్ కావచ్చు, నీ టైం మేనేజ్మెంట్లు కావచ్చు, నీ యొక్క దేవుని సేవ చేసే దాంట్లో కావచ్చు, దీనంతట్లో కూడా నీ యొక్క టైం ఉపయోగించే దాంట్లో దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను దేవుని సేవలో వాడుకునే విషయంలో, దేవుడిచ్చిన డబ్బును దేవుని కొరకు ఉపయోగించుకునే విషయంలో అద్భుతంగా దేవుడు వాడుకుంటాం. దానికి ఉదాహరణగా నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము ఫిలిప్ అనే ఒక స్టెఫన్తో పాటు 7గురిని ఎన్నుకున్న యవనస్తులు. స్టెఫను, ఫిలిప్పు, ఇంకా కొంతమంది ఉన్నారు. వారిలో స్టెఫను తాను సువార్త చెప్తూ ఉంటే తను చంపేస్తారు, తను చనిపోతాడు. అయితే ఫిలిప్పు సమరయలో ఉండి అద్భుతంగా దేవుని కొరకు ఒక ప్రశస్తమైన విలువైన సాధనంగా దేవుని కొరకు వాడబడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ, నీవు ఆ అరణ్యంలోకి వెళ్ళు, ఇథియోపియన్ని కలవమంటాడు. ఆయన పరిశుద్ధాత్మకు లోబడి ఆ యొక్క అరణ్యంలోకి వెళ్తే ఇథియోపియన్ని కలిసి అతన్ని మాట్లాడి అతనికి వాక్యం చెప్పి అతనికి బాప్తిసం ఇవ్వగా అతను ఆ యొక్క ఆఫ్రికన్ దేశాలకి సువార్తను తీసుకెళ్లిన విషయాన్ని చూస్తున్నాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు గైడ్ చేస్తాడు, నిన్ను బ్లెస్ చేస్తాడు, నీ ద్వారా ఇతరులను కూడా బ్లెస్ చేస్తాడు, ఇతరులను కూడా బ్లెస్ చేస్తాడు. ఇంకా చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక పుస్తకం చదువుతుంటే ఆ పుస్తకంలో మిస్టర్ గ్రెమెల్ అని ఒక అతను ఉన్నాడు. అతను బిజినెస్ మ్యాన్. అతను పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ పోయించుకునేటప్పుడు మాట్లాడుతూ ఆ పెట్రోల్ పోసే అతనితో ఏమంటాడంటే, ఆయిల్ ఆఫ్ జాయ్ అని తెలుసా నీకు అంటాడు. ఆయిల్ ఆఫ్ జాయ్ అనేది నీకు తెలుసా అంటాడు. ఆయిల్ ఆఫ్ జాయ్ అనేది ఏంటిది, నేను ఎప్పుడు వినలేదే అడుగుతాడు. అది మా ఫాదర్ ప్రొడ్యూస్ చేస్తాడు, మా ఫాదర్ సప్లై చేస్తాడని చెప్పాడు. మీ ఫాదర్ దీన్ని ఎలా చేస్తాడని చెప్పాడు. మా ఫాదర్ ఎవరంటే పరలోకపు తండ్రి ఆయిల్ ఆఫ్ జాయ్ని యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు కలుగు చేస్తాడని చెప్పి అతనితోటి ఈ యొక్క ఆయిల్ ఆఫ్ జాయ్ అనేదని చెప్పి అతనికి సువార్త చెప్తే అతను మారుమనసు పొందుతాడంట. కాబట్టి నీవు నేను నీ జీవితం నా జీవితం ఈ లోకంలో ప్రశస్తమైనదిగా దేవుని కొరకు ఉందంటే దేవుని రాజ్యము కొరకు వాడే సాధనముగా ఉండాలి. ఫిలిప్ని, స్టెఫన్ని దేవుడు వాడుకున్నాడు. అవి గ్రెమెల్ అతన్ని పెట్రోల్ బంకులో పనిచేసేవాడిని మారు మనసులోకి నడిపించాడు. ఇంకా నేను చెప్తాను చూడండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నార్మల్ కన్వర్జేషన్లో ఎంతో మందితో నేను వ్యక్తిగతంగా మాట్లాడి వారిని దేవునికి నడిపించడానికి దేవుడు అద్భుతంగా కృప చూపాడు. నేను స్టూడెంట్స్ మధ్య పనిచేస్తున్నప్పుడు ఒక క్యాంపులోకి వెళ్ళాను. క్యాంపులోకి వెళ్ళి మాట్లాడి క్యాంప్ అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోతుంటున్నారు. అయితే ఒక అతనితో కూర్చొని మాట్లాడుతుంటే 3 రోజుల క్యాంప్ అయింది. ఆ స్టూడెంట్తో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు 3 రోజుల క్యాంప్ ఎలా ఉంది అని మాట్లాడుతూ, అయితే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావా అని అడిగాను. అతను అంత క్లియర్గా లేదు, క్యాంపులో ఉన్నాడే కానీ అతనికి అంత క్లియర్గా లేదు. కానీ అతనికి క్లియర్గా దేవుని వాక్యం యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 3 వచనాలను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే అతను మారు మనసు పొందుతాడు. అతను మారు మనసు పొంది అతను తిరిగి వెళ్ళి ఒక కాలేజీలో, ఒక అగ్రికల్చర్ కాలేజీలో బాపట్లో చదువుతూ ఉంటే అతను ఉన్న 4 సంవత్సరాల్లో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చి ఎంతోమంది స్టూడెంట్స్ని దేవునిలోకి నడిపించాడు. అప్పుడప్పుడు నేను వెళ్ళి విజిట్ చేస్తూ అతను ఎంకరేజ్ చేస్తుంటాను. అలాగే ఇంకొక అతను, మేము కర్నూలులో ఉన్నప్పుడు
నేను క్యాంపులకు వెళ్ళినప్పుడు ఆంటీ తోడుగా ఉండే ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఉన్నాను. అతనితో నేను క్యాంప్ నుండి వచ్చిన తర్వాత కూర్చొని దేవుని వాక్యం చెప్తే అతను మారుమనసు పొందాడు. అతను మారుమనసు పొంది తరువాత డిగ్రీ అయిపోయి ఎంఎస్సి తిరుపతిలో చేసి అక్కడ స్టూడెంట్స్ మధ్య చాలా ఘనంగా వాడబడ్డాడు. బీఈడ్ అయిపోయింది. తాను ఇప్పుడు ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. గొప్పగా దేవుని కొరకు స్టూడెంట్స్ మధ్య వాడబడుతూ ఒక మంచి కన్వెన్షన్ స్పీకర్గా దేవుని కొరకు వాడబడుతున్నాడు. ప్రియులారా, నీ జీవితం, నా జీవితం దేవుని కొరకు విలువైంది. ఎందుకోసం? సింపుల్గా నీ ఉద్యోగం చేసుకోవడానికి, నీ కోరికలు తీసుకోవడానికి, నీ ఇష్టానుసారంగా ఉండటానికి కాదు. దేవుని చిత్తం జరిగించడానికి, దేవుని వాక్యము, దేవుని యొక్క సువార్త ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి పంచటానికి, ప్రతి ఒక్కరి జీవిత విలువను వారికి తెలిపి వారు విలువతో దేవుని కొరకు జీవించడానికి, నిత్యత్వానికి తయారు చేయడానికి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లరా, నీ జీవితం, నా జీవితం ఈజీగా, సింపుల్గా ఏదో మనం ఏదో ఉద్యోగం చేస్తున్నామని, ఏదో ఇది చేస్తున్నామని అలాగా పాస్ ఆన్ చేయడం కాదు. నీ జీవితము విలువైంది. ఇలాగా నేను ఎన్నో చెప్పగలను అనుభవంలో. పార్ట్నర్షిప్ ఇండియా స్టార్ట్ చేసిన తర్వాత ఒక చోట బ్యాచ్ పెడుతున్నాను. ఆ పాస్టర్ గారు, అన్న మా అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వాడు అసలు మాట వినట్లేదు, వాడితో కొంచెం మాట్లాడన్నా అన్నాడు. వాడితో కూర్చొని 1 గంట సేపు కూర్చొని వాక్యం చెప్పాను. ఆవిడ మారుమనసు పొందాడు. మారుమనసు పొందిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో వెళ్తే వాడేం చెప్పాడంటే, అంకుల్ మా నాన్న ఇంట్లో కొంచెం మా అమ్మ ట్రబుల్ ఇస్తున్నాడు అంకుల్, మీరు మాట్లాడండి అంకుల్ అని. ఆయనతో మాట్లాడాను. ఆయన కరెక్ట్ చేశాను. ఇప్పుడు తనైతే దేవుని దగ్గర వెళ్ళిపోయాడు. ఆ కుమారుడు ఎవరైతే దేవునిలోకి నడిపించానో అతను ఉద్యోగం చేసుకుంటూ సంఘాన్ని నడిపిస్తూ దేవుని కొరకు అద్భుతమైన సేవ చేస్తున్నాడు. ఆ సంఘంలో 200కు పైగా దేవుని బిడ్డలు ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి స్టోరీస్ ఎంతో మందిని దేవుని కొరకు కట్టిన విషయాలు నేను చెప్పగలను పిల్లల. కాబట్టి నీ జీవితం, నా జీవితము దేవునికి, దేవుని రాజ్యానికి, దేవుని యొక్క నిత్యత్వానికి ఎంతో విలువైంది. కాబట్టి జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మారుమనసు పొందిన నీవు విలువైన జీవితం, నిత్యత్వానికి సంబంధించిన జీవితం, దేవునికి సంబంధించిన జీవితం, దేవుని చిత్తానుసారంగా దేవుని మహిమ కొరకు జీవించాలి. నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. చూడండి, ఈ వ్యక్తిని మీరందరూ చూస్తుంటారు. పాస్టర్ నికీ ఉజిస్. చేతులు లేవు, కాళ్ళు లేవు. ఈజ్ ప్రీచింగ్ గాడ్స్ వర్డ్ వితౌట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. ఈజ్ బోర్న్ వితౌట్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ బట్ హ్యాపీలీ లివింగ్ అండ్ సర్వింగ్ గాడ్. అతను పుట్టుకతోనే చేతులు కాళ్ళు లేకుండా పుట్టాడు. దేవుని నమ్ముకున్నాడు. అతను దేవుని మహిమ కొరకు అద్భుతంగా ప్రపంచంలో సువార్త చెప్తూ వాడబడుతున్నాం. ప్రియులారా, నీకు చేతులు ఉన్నాయి, నీకు కాళ్ళు ఉన్నాయి, నీ జ్ఞానం ఉంది, నీకు చదువు ఉంది, నీకు ఎన్నో ఉన్నాయి. దేవుని కొరకు నీవేం చేస్తున్నావు? దేవుని రాజ్యం కొరకు నీవేం చేస్తున్నావు? దేవుని కొరకు విలువైన వ్యక్తిగా జీవిస్తున్నావా? దేవుని కొరకు ప్రశస్తమైన సాధనంగా దేవుని చేతిలో వాడబడుతున్నావా? ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో సవాల్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు. మన జీవితం వ్యర్థం చేయొద్దు. ఒకే ఒక లైఫ్, సూన్ ఇట్ విల్ బి పాస్ట్. అయితే వాట్ వీ డూ ఫర్ గాడ్, దట్ విల్ లాస్ట్. మన యొక్క జీవితం ఒకటే ఒక జీవితం. మనం ఏమి చేస్తామో అది ఒక్కటే నిలుస్తే కానీ త్వరలో మనం వెళ్ళిపోతాం. మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోకముందే దేవుని రాజ్యం కొరకు మన చేతనంత వరకు ఆ రిచ్ ధననిధిని సంఘములో, సమాజములో దేవుని కొరకు కట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. ప్రియులారా, గమనిస్తున్నారా? వింటున్నారా? నీ జీవితం ఎంతో విలువైంది. నీ యొక్క జీవితంలో దేవుడిచ్చిన టైము, ధననిధి, తలాంతులు, పరిచర్య ఎంతో విలువైంది. ఎలా వాడుతున్నావు? లేకపోతే వేస్ట్ చేస్తున్నావా? ఎలా వాడుతున్నావు? ఆనాడు మనం దేవుని వాక్యంలో చూసినట్టయితే దానియేలు, యోసేపు దేవుని కొరకు, దేవునితో నడిచారు, దేవుని కొరకే జీవించారు. అయితే
అలాగే యవనస్తుడైన సంసోను దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు, కానీ దేవుని కొరకు కాకుండా సొంత కోరికల కొరకు జీవించి దేవుని ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చలేకపోయాడు. పరీక్షించుకుందాం, ఎలా ఉంటున్నాం, ఎలా జీవిస్తున్నాం ఆలోచిద్దాం. క్లోజింగ్లో క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని చదివి మనం ముగించుకుందాం. మొదటి క్వశ్చన్ ఏంటంటే, హౌ డు యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ క్రైస్ట్? నీ జీవితము క్రీస్తులో ఎంత విలువైంది అని అర్థం చేసుకుంటున్నాం. వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ గివెన్ టు యువర్ లైఫ్? నీ జీవితానికి దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు? ఆలోచించండి. రెండోది, హౌ డు యూ వాల్యూ ద పీపుల్ ఇన్ యువర్ హోమ్, ఇన్ యువర్ చర్చ్, ఇన్ ద సొసైటీ? నీ కుటుంబంలో ఉన్న నీ భార్య బిడ్డలను ఎలా వాల్యూ ఇస్తున్నావు? నీ సంఘంలో ఉన్న సహోదరులను ఎలాంటి వాల్యూ ఇస్తున్నావు? నీ సమాజంలో ఉన్న వాళ్ళు, నీతో ఉద్యోగం చేసే వాళ్ళని ఎలా వాల్యూ ఇస్తున్నావు? హౌ డు యూ ట్రీట్ దెమ్ యాజ్ అ ప్రెషియస్ పీపుల్ ఆఫ్ గాడ్? దేవునికి విలువైన వ్యక్తులైతే నీవు విలువైన వాడివి, దేవునికి వారు విలువైన వారైతే వారిని ఎలా ట్రీట్ చేస్తున్నావు? వారికి ముఖ్యంగా సువార్త చెప్పి పరలోక రాజ్యానికి వారసులుగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మూడో ప్రశ్న, హౌ ఆర్ యూ యూజింగ్ గాడ్ గివెన్ ఫెసిలిటీస్ అండ్ బ్లెస్సింగ్స్ ఫార్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్య విస్తరణ కొరకు దేవుడు నీకు ఇచ్చిన సదుపాయాలు, ఆశీర్వాదాలను ఎలాగ వాడుతున్నాం? జాగ్రత్త గమనించండి. నేను ఎప్పుడు కూడా నిద్ర లేచిన వెంటనే 5 గంటలకు లెగుస్తాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, క్వైట్ టైం చేసుకుంటూ, ఆలోచిస్తుంటుంటాను. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, నేను మారు మనసు పొందిన కొత్తలో మా ఇల్లు ఈత మొక్కల్లో, ఒకే గది, తాటేకులు, మట్టి గోడ, దాంట్లోనే అందరం ఉండేవాళ్ళము. వంట అక్కడే, తినడం అక్కడే, పడుకోవటం అక్కడే. అయితే దేవుడు ఇప్పుడు ఇల్లు ఇచ్చాడు, 3 బెడ్రూమ్లు ఇచ్చాడు, ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు. ఈ ఫెసిలిటీస్తో ప్రకారంగా దేవుని సేవించటం నా భాగ్యం కాదా? దాన్ని నేను సద్వినియోగం చేసుకోవటం నా భాగ్యం కాదా? దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లగ్జరీస్గా జీవించకుండా ఇతరులకు ఉపయోగించేలాగా, దేవుని రాజ్య విస్తరణ కొరకు ఉపయోగించేలాగా వాడాలని నా చేతనంత వరకు వాడుకుంటున్నాను. హైదరాబాద్లో ఇల్లు అయితేమి, ఈత మొక్కల్లో ఉన్న దేవుడిచ్చిన కాంపౌండ్ అయితేమి, దేవుని కొరకు వాడడానికి నా ఛాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నీవెలా ఆడుస్తున్నావు? చివరిగా 4వ ప్రశ్న, వాట్ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ త్రూ దిస్ మెసేజ్? దేవుడు ఈ దినము వాక్యం ద్వారా, మెసేజ్ ద్వారా ఈతో ఏం మాట్లాడుతున్నాడు? నీ యొక్క డైరీలో రాసి పెట్టుకో. నీ తీర్మానాలు ఏంటో డైరీలో రాసి పెట్టుకో. ప్రార్థన చేయి, ప్రే, కమిట్ యువర్ సెల్ఫ్. వాటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రార్థన చేయి, కమిట్ చేసుకో. ప్రభు దేవుని యొక్క నా మహిమ కొరకు అద్భుతంగా వాడుకుంటాం. దేవుడు మనకందరికి తోడుగా ఉంది. ఆయన కృప ఏర్పాట్లో విలువైన జీవితం, ప్రశస్తమైన జీవితంగా జీవించడానికి ప్రభు మనకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసి నేను రాజకుమార్కి అప్పగిస్తాను. దేవాజీవం గల తండ్రి, ఉదయకాలమందు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన యొక్క సత్యాలను బట్టి వందనాలు, స్తోత్రములు. ఈ వాక్యము వినటానికి జూమ్లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను దీవించి ఈ వాక్యము వారి జీవితాల్లో పనిచేసేలాగా, విలువైన జీవితాన్ని విలువైన రీతిగా పరలోక రాజ్యం కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు వాడటానికి మీ కృప చూపి సహాయపడి నడిపించండి. మీకు వందనాలు, స్తోత్రం చెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓవర్ టు బ్రదర్ రాజ్కుమార్. ఓకే, థ్యాంక్ యూ అంకుల్ గారు. చాలా విలువైన, మన జీవితాలకి చాలా విలువైన వర్తమానం అందించిన కృష్ణ అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రికార్డింగ్ ఆఫ్ చేయండి అంకుల్. ఎస్, ఎందుకంటే మనం ఈ వాక్యాన్ని ఈరోజు మనం విన్న ఈ సందేశాన్ని అంతా కూడా మనం చూస్తుంటే ఒకసారి
మన జీవితం గురించి మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్నలు, ఎన్నో సవాళ్ళు మనకి ఈ రోజున దేవుడు వాక్యం ద్వారా మనం మాట్లాడుతూ మనం వింటా ఉన్నాం. మెసేజ్ ఒకసారి మనం గమనించుకున్నట్లయితే, లోకం మనల్ని ఏ విధంగా చూస్తుంది, దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తా ఉన్నాడు అంటూ చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో అంకుల్ గారు మనకు వివరించడం జరిగింది. లోకం చూసే విధానం వేరు, దేవుడి కోణంలో మనం విలువగా చుట్టం వేరని. మన పుట్టుక గురించి చాలా విలువైన మాటలు మనం విన్నాం. అంటే మనల్ని సృష్టించబట్టం కానీ, దేవుడు అరచేతిలో చిక్కుకోవటం కానీ, తల్లి ఇవన్నీ కూడా అంటే మన నిర్మాణాన్ని దేవుడు ఏ విధంగా చేశాడని మనం తెలుసుకున్నాం. పుట్టించిన మనము దేవుడితోటి ఎటువంటి సంబంధం కలిగి మనం జీవించాలనేది, అంటే దేవుణ్ణి తెలుసుకొని జీవించడం కానీ, దేవుని బిడ్డలుగా జీవించడం కానీ, పరిశుద్ధాత్మ సహాయంతో జీవించడం కానీ, ఆయన పుట్టించాడు కాబట్టి ఆ పుట్టించిన మనము ఎట్టండట్ట జీవించడం కాదు, కానీ దేవుణ్ణి తెలుసుకొని దేవుడితోటి సంబంధం కలిగి జీవించాలని మనం నేర్చుకున్నాం. మరి ముఖ్యంగా దేవుడు మనతోటి ఏ విధంగా అయితే నిబంధన చేసుకున్నాడు అంకుల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మనకి. అంటే దాన్ని ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు, అంటే మనుషులు తప్పిపోతున్నప్పటికీ దేవుడు యొక్క నిబంధనని తప్పిపోకుండా మనల్ని కాపాడుతారు.